ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీకు తప్పనలో ఎవరికి చోటే
పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ పరిశుద్ధ స్థలములో మేము చేరి మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని నిమిత్తమై సర్వశక్తినిలో ఉన్న ఆ శక్తిని మేము కలిగి ఉండుటకై మీ సన్నిధిలో చేరి ఉన్నాము. మాలో ఉన్న అలసటను తొలగించి బలమునిచ్చే దేవుడవు ప్రభువా, మీ వద్దకు వచ్చిన వారిని బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చే దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఇక్కడ చేరిన ఈ బిడ్డలు ఎందరో అలసిపోయిన వారుగా ఉన్నారు. ఎన్ని కుటుంబాలు అలసిపోయిన వారముగా ఉన్నాము ప్రభువా. మా అలసటను తీర్చు దేవా, మా మధ్యలోనికి రండి, మా మధ్య మీరు సంచరించండి, మా ప్రాణములను బలపరచండి, లోపల ఉన్న దుఃఖము తొలగించి సంతోషముతో మమ్మలను నింపండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభువా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివిన వాక్య భాగం చూద్దాము. కీర్తనల గ్రంథము 128వ కీర్తన. ఈ 128వ కీర్తనను కుటుంబ కీర్తన అని పిలుస్తాం. ఫ్యామిలీ సాంగ్, కుటుంబ కీర్తన అంటాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. వీరందరినీ కలిపి కుటుంబము, ఫ్యామిలీ అని పిలుస్తాం. ప్రియులారా, ఈ 128వ కీర్తనలో ఈ కుటుంబములో ఉండే వారందరూ ఉన్నారు. అనగా తండ్రి ఉన్నాడు. తండ్రి అని మనకు తెలియాలంటే 2వ వచనంలో, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చేతులతో కష్టార్జితము చేసి, కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించేది ఎవరంటే తండ్రి. నీవు అనగా తండ్రి. తర్వాత నీ లోగిట నీ భార్య, 3వ వచనంలో. భార్య అనగానే ఆటోమేటిక్గా కుటుంబంలో తల్లి అయింది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు. కాబట్టి తల్లి, తండ్రి, పిల్లలు ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురును కలిపి కుటుంబము, ఫ్యామిలీ అంటారు. ఈరోజు ఈ మెసేజ్ మీరు చాలా శ్రద్ధగా విని మీరేమైనా మార్చుకోవాలి అని అనిపిస్తే మీరు మార్చుకుంటే మీ ఫ్యామిలీస్ని దేవుడు దీవించబోతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు అశ్రద్ధగా అటు ఇటు ఉండదు. ప్రతి పాయింట్ మీరు రాసుకోండి. చాలా అవసరమైన మాటలు ఇవి. నేటి దినాలలో ఆశీర్వాదము కావాలి అనే కోరిక అందరికీ ఉన్నది. నిజముగా నీకు ఆశీర్వాదం రావాలంటే నీ కుటుంబము జాగ్రత్తగా ఉండాలి.
కావున ప్రియులరా, ఫ్యామిలీ మీద ఈరోజు మెసేజ్ వినబోతున్నాం. కుటుంబము. కుటుంబం అనగా తల్లి, తండ్రి, పిల్లలు అని మనం ఇప్పటికి తెలుసుకున్నాం. ఈ కుటుంబము ఆశీర్వాదము పొందాలి అనగా తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఆశీర్వాదం పొందాలి. ఆశీర్వాదం రావాలి అనంటే ఈ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. దీనినే కుటుంబ ప్రార్థన అంటాము. ఫ్యామిలీ ప్రేయర్ అని అంటాము. కానీ కుటుంబ ఆరాధన అంటే ఇంటిలో ప్రతిరోజు చేసుకునే ప్రార్థన. అయితే ప్రతిరోజు ఇంటిలో అందరూ కలిసి, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేయటాన్ని కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ అంటాము. ప్రియులరా, మనందరము రకరకాల కుటుంబాలుగా ఉన్నాం. నీకొక భార్య ఉన్నది, నీకొక భర్త ఉన్నాడు, నీకు పిల్లలు ఉన్నారు, మీరంతా ఒక ఫ్యామిలీ. కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఇంటిలో ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన జరగాలి. అది రోజు చేసుకోవాలి. నాకు పనులున్నాయండి, వీలు కావటం లేదు అని అంటే అది నీ ఇష్టం. నీకు పనులున్నాయి కాబట్టి, వీలు కావటం లేదు కాబట్టి చేయబాకు, అది నీ ఇష్టం. కానీ నీవు ఖచ్చితంగా నష్టపోవటం మాత్రం గ్యారంటీ. తెలియకుండా నష్టపోతావు. అందుకని ఏం చేయాలంటే ప్రతి ఇంటి వారు కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే ఎక్కువసేపు చేయలేకపోయినా ఒక అరగంట అయినా ఒక పాట పాడి, ఒక వాక్యాన్ని చదివి, ఆ ఉన్న నలుగురు ఒక్కొక్కరు 5 నిమిషాలు 10 నిమిషాల లోపు ప్రార్థన చేసిన ఒక అరగంట అవుతుంది. కనీసం ఆ అరగంటన్నా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ కుటుంబ ప్రార్థన రేపు రాబోయే కాలంలో నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తుతుంది. జలప్రళయం వచ్చినప్పుడు ఒక్క ఫ్యామిలీ మాత్రమే జలప్రళయానికి పైకి వెళ్ళింది. మిగిలిన కుటుంబాలన్నీ జలప్రళయంలో మునిగిపోయినాయి. కారణము, ఆ రోజుల్లో కుటుంబ ప్రార్థన చేసింది ఒక్క నోవహు ఫ్యామిలీ మాత్రమే. మిగిలిన వాళ్ళు ఎవరూ కుటుంబ ప్రార్థన చేయలేదు. సోదరుడా, సోదరి, బాగా జ్ఞాపకం పెట్టుకో. నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన నిన్ను పైకి లేవనెత్తుతుంది. నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన లేకపోతే నీవు మునిగిపోయేటట్లుగా చేస్తుంది. మరి ఏది కావాలో ఈరోజు నువ్వు డిసైడ్ అవ్వాలి, తీర్మానం చేసుకోవాలి. ప్రార్థించే నోవహు కుటుంబం జలప్రళయం పైన ఉన్నది. ప్రార్థించని, కుటుంబ ప్రార్థనలు చేయని మిగిలిన కుటుంబాలు జలప్రళయంలో మునిగిపోయారు. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, కలిసి ప్రార్థించే కుటుంబము. రాస్తున్నారా ఇలాంటి కొటేషన్స్? కలిసి ప్రార్థించే కుటుంబము, కలిసి జీవించే కుటుంబము. If you pray together, you live together. కలిసి ప్రార్థిస్తే కలిసి జీవిస్తావు.
కావున పిల్లరా, కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అలాగే కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? నీవు ప్రతిరోజు ఉదయం నిద్ర నుండి లేవగానే నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అందరూ ఒకే సమయంలో లేచి ముఖాలు కడిగేసి ఒక రౌండ్గా కూర్చొని పాట పాడి చప్పట్లు కొట్టి అందరూ వాక్యము చదివి ప్రార్థన చేయాలి. ఒక అరగంట, అనగా నిద్ర నుండి లేవగానే మొట్టమొదటగా నువ్వు చేయాల్సింది కుటుంబ ప్రార్థన. అయితే ఈ కుటుంబ ప్రార్థన దేనికి గుర్తు అంటే, ఇది నీ పిల్లలకు ఒక ట్రైనింగ్ సెంటర్, ఒక శిక్షణా కేంద్రము. ఈ రోజున వన్ డే రిట్రీట్స్ పెడుతున్నప్పుడు ఆ పిల్లల్లో ఎలాంటి క్రమం ఉంటుందో వాళ్ళను చూస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా వింటున్నారా? నోట్స్ రాసుకుంటున్నారా? కాన్సన్ట్రేట్ చేసి వింటున్నారా? అది వారి అలవాట్లను తెలియచేస్తా ఉంది. లేక అల్లరి చేస్తున్నారా? తుంటరి పనులు చేస్తున్నారా? పిల్లలు ప్రవర్తన దేవుని సన్నిధిలో ఎలా ఉంటుందంటే, కుటుంబములో వాళ్ళు ఎలా ఉంటున్నారో ఆ ప్రవర్తనే ఇక్కడ దేవుని సన్నిధిలో కూడా ప్రవర్తిస్తారు. అందుకని కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ ఎ ట్రైనింగ్ సెంటర్, ఒక శిక్షణా కేంద్రము. దేవుని వాక్యం ఏముందంటే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే నువ్వు పిల్లలకి నేర్పాలి, ప్రార్థన చేయటం నేర్పించాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నువ్వు గ్రహించుకోవాలి. వాళ్ళల్లో కొన్ని స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీలకు వెళ్ళినప్పుడు వాళ్ళు స్నేహితుల ద్వారా కొన్ని మాటలు నేర్చుకుంటారు. నేర్చుకొని ఏదో ఒక టైంలో ఇంటిలో మాట్లాడతారు. ఈ మాటలు క్రొత్తవిగా మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ మాటలంటే వాళ్ళ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ దగ్గర నుండి నేర్చుకున్న మాటలు. వాటిని నువ్వు వెంటనే ఖండించాలి. అనగా ఏ రోజుకు ఆ రోజు పిల్లల్ని కరెక్షన్ చేసే టైం ఎప్పుడు దొరుకుతుందంటే కుటుంబ ప్రార్థనలో నీకు దొరుకుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ అలవాట్లు ఎట్లున్నాయి? పిల్లలు ఇప్పుడు నీ ముందు ఉన్న అలవాట్లు ఇంకొక నెల తర్వాత వాళ్ళ అలవాట్లు మారిపోతాయి, వాళ్ళ భాష మారిపోతుంది. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు ఎప్పటికప్పుడు కాపీ కొడతా ఉంటారు ఇతరుల దగ్గర నుండి. వాళ్ళ ఫ్రెండ్స్ స్టైల్ నచ్చితే ఆ స్టైల్లో పిల్లలు మాట్లాడతారు. వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు నచ్చితే ఆ మాటలు తీసుకొచ్చి ఇంట్లో మాట్లాడతారు. ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వెంటనే గుర్తుపట్టి దానిని ఖండించి, ఈ ప్రభావం నుండి నా బిడ్డలను విడుదల చేయి ప్రభు అని నువ్వు ప్రార్థించాలి, వారిని ఖండించాలి, నేర్పాలి. అదే ఒక ట్రైనింగ్ సెంటర్. దేవుని వాక్యంలో చూద్దాము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము
ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18వ వచనం చూడండి. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. పిల్లలు ఇక్కడ గమనించండి, ఈ 18, 19 వచనాలు మీరు అండర్లైన్ చేసుకొని కుటుంబ శిక్షణ కేంద్రం అని హెడ్డింగ్ రాసుకోండి బైబిల్లో. మీరు కుటుంబ శిక్షణ కేంద్రము, ఫ్యామిలీ ట్రైనింగ్ సెంటర్. మీ కుటుంబాలు, మీ పిల్లలు ఈ 18, 19 వచనాల ప్రకారం ఒక తల్లిగాని వారికి నేర్పిస్తూ, ఒక్కరోజే నేర్చుకోరండి, రోజు కొంచెం నేర్పిస్తూ ఈ 18, 19 వచనాల ప్రకారము వాళ్ళు 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో నువ్వు నేర్పిస్తా ఉంటే వాటి ప్రకారము లైన్లోకి వస్తారు. ఈ ట్రైనింగ్ సెంటర్ అనేది 1-2 సంవత్సరాలు నువ్వు కష్టపడి ఈ మాటలు 18, 19 వచనాలు 2 వచనాలు వారికి 2 సంవత్సరాలైనా నేర్పిస్తే వాళ్ళు 80 సంవత్సరాలు అది ఆశీర్వాదకరంగా ఉంటది. వాళ్ళు 80 సంవత్సరాలు బ్రతికితే నీవు 2 సంవత్సరాలు కష్టపడితే 80 సంవత్సరాలు వారికి ఆశీర్వాదకరంగా ఉంటది. దీనిని బట్టి ఇది ఎంత అవసరమో ఒక తల్లిగా, తండ్రిగా నీవు దీన్ని అర్థం చేసుకో. ఫ్యామిలీ ట్రైనింగ్ సెంటర్, కుటుంబ శిక్షణ కేంద్రము. ఒక విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. జార్జ్ ముల్లర్, ఎవరండి పేరు చెప్పండి? జార్జ్ ముల్లర్. ఈయన గొప్ప దైవజనుడని మనకు తెలుసు, చాలా విశ్వాస వీరుడని తెలుసు. అయితే ఆయన దైవజనుడని, విశ్వాస వీరుడని ప్రస్తుతానికి మనం చూడొద్దు. ఆ అబ్బాయిని ఒక పిల్లోడుగా చూద్దాం. మనం ఒక పిల్లోడుగా చూస్తే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ మీకు అర్థం అవుతాయి. జార్జ్ ముల్లర్ ఎవరు? జార్జ్ ముల్లర్ ఎవరు? వెరీ గుడ్, మీకు అర్థమైంది. ఒక పిల్లోడు అంతే. ఈ అబ్బాయి పుట్టిన కుటుంబం ఎలాంటిది అంటే చాలా సంపన్నమైన కుటుంబం, ధనవంతుల ఇంటిలో పుట్టాడు జార్జ్ ముల్లర్. వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద వ్యాపారస్తులు, కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసే గొప్ప వ్యాపారవేత్తలు. ఇంటిలో కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది. ఈ అబ్బాయికి ఎంత కావాలంటే అంత ఇచ్చేవాళ్ళు, దేనికి వాడుకోవాలంటే అంత వాడేసేవాడు. ఇష్టానుసారముగా లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులకు ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పబోతున్నాను. మీ పిల్లలకు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వవద్దు. కొడుకైనా కూతురైనా వాళ్ళకి 10 రూపాయలు కావాల్సి వస్తే ఏముందలని 100 రూపాయలు ఎవరు ఎప్పుడు ఇవ్వద్దు. ఆ మిగిలిన డబ్బులే వాళ్ళని పోడయ్యేటట్లుగా చేస్తాయి. వాళ్ళకి ఎంత అవసరమో అంతే ఇవ్వండి, కానీ నీ ప్రేమ వారిని చెడగొట్టేటట్లుగా చేయొద్దు. ఈ జార్జ్ ముల్లర్ వాళ్ళ అమ్మ నాన్న ఎంత డబ్బులైనా ఇచ్చేవాళ్ళు, ఇష్టానుసారంగా బ్రతికాడు. చివరకు డబ్బు ఉన్న ఇంటిలో ప్రార్థన లేదు.
డబ్బు ఉన్న ఇంటిలో కుటుంబ ప్రార్థన లేదు, వాక్యము లేదు, దేవుని పాటలు లేవు, ప్రార్థన లేదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, తల్లిదండ్రులకు పిల్లలకు ఒక ఐక్యత లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఏదన్నా ఉంది అనంటే ఎవరికి వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి వాడుకోవటం, ఎవరికి వాళ్ళు తిట్టుకోవటం, కొట్టుకోవటం. సమాధానం లేని ఇల్లుగా జార్జ్ ముల్లర్ ఇల్లు ఉన్నది. ప్రియులారా, ఏ ఇంటిలో అయితే కుటుంబ ప్రార్థన చెయ్యరో ఆ ఇంటిలో గొడవలు వస్తాయి. ప్రార్థన లేని ఇంటిలో అనుమానాలు వస్తాయి. ప్రార్థన లేని ఇంటిలో తారతమ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ప్రార్థన లేని ఇంటిలో కొరతలు వస్తాయి, కృంగుదల వస్తుంది. ఈ జార్జ్ ముల్లర్ ఇల్లు డబ్బుంది కానీ ఆయనకి ఇంక ఏమీ దొరకల. ప్రేమ లేదు, గొడవలు, పోట్లాట్లు, తల్లిదండ్రులకు పడదు, పిల్లలకు పడదు, రభస, రగడాలు, జగడాలు. ఆయనకేమనిపించిందంటే, ఛీ, ఈ ఇంటిలో నేను ఉండకూడదు అనే మనస్సు వచ్చింది. తల్లి తండ్రి ఆయన సొంత ఇల్లే, కానీ కావలసిందంతా ఉంది, ప్రేమ లేదు, ప్రార్థన లేదు. ఈయనకి నేను ఈ ఇంటిలో ఉండకూడదని ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. పిల్లరా, ప్రార్థన లేని ఇంటిలో పిల్లలు పారిపోతారు. దైవ భయము లేని ఇంటిలో పిల్లలు ఎవరినో ప్రేమించి తీసుకొని వెళ్ళిపోతారు. ప్రార్థన లేని ఇంటిలో భార్యను వదిలేసి భర్త వేరేది చూసుకుంటాడు, భర్తను వదిలేసి భార్య వేరేది చూసుకుంటది. ప్రార్థన లేని ఇంటిలో ఒకవేళ కలిసి ఉంటారే గాని ఎవరి రహస్యాలు వాళ్ళ హృదయాలలో గూడు కట్టుకొని ఉంటాయి. అతకదు, పొసకదు. జార్జ్ ముల్లర్ ఇక ఇంటిలో నేను ఉండలేనని వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి డబ్బు తీసుకెళ్ళాడు. తప్పిపోయిన కుమారులాగా తిరిగి డబ్బంతా ఖర్చు పెట్టుకున్నాడు. ఎక్కడో ఒక వ్యక్తి ఆయనను కలిసి, అరే మా ఇంటికి రారా, మా ఇంటిలో ఉందుగానని జార్జ్ ముల్లర్ని పిలిచారు. వాళ్ళ ఫ్రెండ్ పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటిలో ఈ అబ్బాయిని చేర్చుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని చూశారు, నాన్న చూశాడు, వాళ్ళ ఫ్యామిలీ పద్ధతులు చూశాడు. అక్కడ ఏంటంటే ఈ జార్జ్ ముల్లర్ ఇంట్లో ఉన్న పద్ధతులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పద్ధతులు వేరుగా ఉన్నాయి. ఆ పద్ధతులు ఎలా ఉన్నాయంటే, తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తల్లి ప్రేమతో చూసే తల్లిగా ఉన్నది, పిల్లలు ఒక క్రమములో ఉన్నారు, తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నారు, ఉదయం లేవగానే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు, పాట పాడుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, పిల్లలందరూ కలిసి ప్రార్థనలో ఉంటున్నారు. ఉదయం కుటుంబ ప్రార్థన, సాయంకాలం కుటుంబ ప్రార్థన. రోజు ఈ కళ్ళతో జార్జ్ ముల్లర్ చూసి, అరే ఏంట్రా మీ ఇండ్లేంద్రా వెరైటీగా ఉంది అని అడిగాడు. ఎందుకంటే ఈ అబ్బాయి కళ్ళతో ఎప్పుడు అది చూడలేదు. వాళ్ళ ఇంట్లో ఏంట్రా మీ ఇల్లు వెరైటీగా ఉంది, మీ నాన్న ప్రేమకున్నాడు, మీ అమ్మ ప్రేమకుంది, బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏంట్రా ఇదంతా చూస్తుంటే నాకు కూడా ప్రార్థన చెయ్యాలనిపిస్తుందిరా అన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏమనిపిస్తుంది? నాకు కూడా ప్రార్థన చెయ్యాలనిపిస్తుంది. సహోదరుడా, సహోదరి, నీవు నిజముగా మారు మనసు పొందిన తల్లి తండ్రి అయితే నీ పిల్లలకు ప్రార్థన చెయ్యాలని అనిపిస్తుంది.
నీ ఇంటిలో ఆ వాతావరణం రావాలి. ఇలాంటి అద్భుత వాతావరణం మన ఇళ్లలో వస్తే పరలోకము నీ ఇంటిలో దిగిద్ది. నీ ఇంటిలో పరలోకం వచ్చి కూర్చుంటది. ఇప్పుడు ఈ జార్జ్ ముల్లర్ అంటున్నాడు, ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ నాన్న అడిగాడు, అంకుల్ అంకుల్, ఈ అబ్బాయి బాగా అలవాటు అయిపోయాడు ఆ ఇంట్లో. ఏంటి బాబు అంటే, మీ ఇంటిలో ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది అంకుల్, ఆ ప్రభువుని నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంకుల్ అన్నాడు. ఆ ప్రభువుకి నేను కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాను అంకుల్ అన్నాడు. ప్రియులరా, నీ పిల్లల్ని పంపితే ఇలాంటి ఇళ్ళకు పంపు కానీ లోకాన్ని నేర్పే ఇళ్ళకు పంపొద్దు. అప్పుడు వాళ్ళ నాన్న యేసు ప్రభువుని గురించి చెప్పి, వాక్యం చెప్పి, ఆ తర్వాత మారు మనసులోకి నడిపించి బాప్తిసం ఇచ్చి దేవుని బిడ్డగా మార్చిన తర్వాత ఇతడు ఒక మంచి విశ్వాస వీరుడుగా, దేవుని సేవకుడుగా మారాడు. ఆ తర్వాత జార్జ్ ముల్లర్ గొప్ప సేవ చేశాడు, విశ్వాస వీరుడుగా మారాడు. ఈయనలో ఇంత మార్పు ఎలా వచ్చిందంటే ఒక కుటుంబములో జరిగిన కుటుంబ ప్రార్థన చూశాడు. ప్రియరా, మన మధ్య ఉన్న పిల్లలకు, యవనస్తులకు మన ఇళ్లల్లో ఇలాంటి వాతావరణాన్ని మనం చూపించాలి. నేను అప్పుడప్పుడు మీ ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా అని అడిగితే మీలో చాలా మంది చేయటం లేదు అని అంటారు. మీరు నష్టపోతున్నారని కూడా మీకు తెలియట్లేదు. జార్జ్ ముల్లర్ లాంటి గొప్ప దైవజనుడు ఎక్కడ తయారయ్యాడంటే ఒక కుటుంబ ప్రార్థనలో తయారయ్యాడు. ప్రియరా, గమనించండి. కావున కుటుంబ ప్రార్థన నీ పిల్లలకు ఒక శిక్షణా కేంద్రం, ట్రైనింగ్ సెంటర్గా ఉండాలి. నీవేది మాట్లాడితే అది నీ పిల్లల మీద ప్రభావాన్ని చూపుతుంది. నీవు దేవుని భయం నేర్పితే పిల్లలు అలాగూ మారుతారు. దైవ భయం లేని బూతుల సాంగత్యం నువ్వు మాట్లాడితే పిల్లలు అలాగే మారుతారు. నువ్వేంటో నీ పిల్లోడంతే, నీవేంటో నీ కూతురంతే. పిల్లలు మారకపోవటానికి తల్లిదండ్రులు మాదిరి లేదు అని అర్థము. పిల్లలు మారాలి అనంటే తల్లిదండ్రులు వారానికి ఒక్క రోజన్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. పిల్లలు త్వరగా మారు మనసు పొందితే తల్లిదండ్రులకు బాధలు తప్పుతాయి. పిల్లలను రక్షణలోకి నడిపించుకోకపోతే తల్లిదండ్రులు బ్రతికినంతకాలం బాధపడాలి. ఇంకా ఈ విషయం ఒక భక్తుడు ఎలా చెప్పాడంటే, నీ పిల్లల విషయమై నీకు తలపోటు రాకపోతే వారు నీకు తర్వాత గుండెపోటు తెప్పిస్తారు అని చెప్పాడు. అంటే పిల్లల ప్రవర్తన చిన్నప్పుడే అల్లరగా ఉంటే వెంటనే నువ్వు పట్టుకోవాలి, వాళ్ళని ప్రార్థన చేయించాలి. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేయట్లేదు అనుకో, ఈరోజు నేను టిఫిన్ పెట్టను, నువ్వు ప్రార్థన చేస్తేనే టిఫిన్ పెడతానని చెప్పాలి. నువ్వు వాళ్ళు అనవసరమైన మాట్లాడితే నువ్వు అనవసరమైన మాట్లాడుతున్నావు, ఇదిగో ఈ 2 వచనాలు కంటత పెట్టి చెప్పు, లేకపోతే ఈరోజు భోజనం కూడా లేదని చెప్పాలి. కండిషన్ పెట్టాలి. అది ప్రేమతో నా పిల్లల్ని ఎట్లాగా అనుకుంటానయ్యా అని అంటావా? అట్లా అనుకోకపోతే వాళ్ళు బాగుపడరు పిల్లలు. అలర్ట్ అవ్వాలి తల్లిదండ్రులు. కావున ప్రియులారా, ఒక కుటుంబానికి
కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యము. నీవు కుటుంబ ప్రార్థన చేస్తున్నావు అనంటే పరలోకములో ఉన్న దేవునిని నీ ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నావు అని అర్థము. నీ ఇంటిలోనికి ప్రభువా, నా ఇంటిలోనికి నువ్వు రమ్ము అని పిలుస్తున్నావు అని అర్థము. మరొక విషయం ఏమిటంటే, ప్రతి కుటుంబము మీద సాతాను దాడులు ఉంటాయి. ప్రతి ఇంటిలో సాతాను దాడులు ఉంటాయి. అది నువ్వు తెలుసుకోవాలి, మెలకువగా ఉండాలి. సాతానుడు నీ ఇంటిలోనికి ఎలాగో రావాలా అని చూస్తాడు. మీ ఇళ్లలో యవనస్తులు ఉన్నారు, మీ ఇళ్లలో యవనరాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ మెసేజ్ వాళ్ళు వింటున్నారా లేదా నువ్వు ఒకసారి చెక్ చేసుకో. ఒకవేళ నీ పిల్లలు ఇప్పుడు ప్రార్థనకు వచ్చారా రాలేదా చెక్ చేయి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పొలాలు వెళ్ళారా? డ్యూటీలకి వెళ్ళారా? ఏదో పని ఉంది అని ఫ్రెండ్స్తో కలిసి ఫంక్షన్లకు వెళ్ళారా? చెక్ చేయి. వాళ్ళు ఆదివారము దేవుని సన్నిధికి రాకుండా, వాక్యము వినకుండా, దేవుని సన్నిధిలో కూర్చోకుండా ఉంటున్నారు అంటే వాళ్ళ ద్వారా సాతానుడు నీ ఇంటి మీద దాడి చేస్తాడు. ఖచ్చితంగా వాడి దాడి నీ ఇంటి మీద ఉంటది. అది వాడు ఎలా వస్తాడంటే, ప్రార్థనకు రాకుండా తిరుగుతున్నారు చూడు నీ పిల్లలు, నీ భర్త, వాళ్ళ ద్వారా వస్తాడు. తర్వాత సాతానుడు నీ ఇంటి మీద ఎలా దాడి చేస్తాడంటే, నిన్ను కుటుంబ ప్రార్థన చేయనీయకుండా ఆపుతూ ఉంటాడు. మొదట అసలు చేయనివాడు. నీకు చేయాలని అనిపించదు, నీ భార్యకి చేయాలనిపించదు, మీ ఇద్దరికి చేయాలని అనిపించదు, కాబట్టి నీ పిల్లలకి చేయాలని అనిపించదు. టోటల్గా కుటుంబ ప్రార్థన చేయకూడదు అని ఒక తీర్మానం చేసుకొని అసలు కుటుంబ ప్రార్థన చేయాలన్న ఆలోచనే మీ మైండ్లో లేకుండా చేస్తాడు. అది సాతాను దాడి మీ ఇళ్ల మీద. రెండవది, ఒకవేళ లాభం లేదు కుటుంబ ప్రార్థన చేయాలి అని నువ్వు అనుకొని చేస్తూ ఉంటే గట్టిగా 4 రోజులు చేస్తావు, 5వ రోజైనా ఆటంకాలు పెట్టి ప్రార్థన చేయకుండా చేస్తాడు. అది కూడా సాతాను దాడి. అందుకనే పిల్లరా, మొదట నువ్వు ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేయకుండా అలవాటు పడుతున్నావంటే సాతాను దాడి ఇంటి మీదకి వస్తుంది అని అర్థము. ఆ ఇల్లు ఎలాంటిదంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్న బుద్ధిహీనుడి ఇల్లది. 128వ కీర్తన మీకు చదివి వినిపించింది. ఎందుకంటే ఆ 28వ కీర్తనలో 6 వచనాలు చదివితే నువ్వు ఫలిస్తావు, నీవు అభివృద్ధి చెందుతావు, నీ చేతుల కష్టార్జితం దీవించబడుతుంది, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ పిల్లల పిల్లలు ఆశీర్వాదం పొందుదురు, వారిని నువ్వు చూస్తావు అని అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే. ఎవరికయ్యాయి అంటే వాక్యానుసారముగా నడుస్తూ కుటుంబ ప్రార్థన చేసే వాళ్ళకి. ఓ పురుషుడా, గుర్తు చేసుకో. ఓ తల్లి, గుర్తుపెట్టుకో. నీకు ఇంటిలో పోట్లాడే అంత టైం ఉంది, నీకు ఇంటిలో కబుర్లు చెప్పుకునే అంత టైం ఉంది, నీకు ఇంటిలో టీవీలు చూసే అంత టైం ఉంది.
ఇంటిలో అమ్మ ఒక గదిలో సెల్ ఫోను, నాన్న ఒక గదిలో సెల్ ఫోను, పిల్లలు ఒక గదిలో సెల్ ఫోను, ఎవరు గదిలో వాళ్ళకి సెల్ ఫోన్లు సీక్రెట్గా మాట్లాడుకునే టైం ఉంది, కానీ కుటుంబ ప్రార్థన చేయడానికి టైం లేదు వీళ్ళకి. సాతాను దాడి కింద నీ కుటుంబం ఉన్నది. కుటుంబముతో కలిసి ఏడ్చే రోజులు ఉన్నాయి. కావున మన కుటుంబాలు సాతాను దాడులకు గురి కాకుండా చేయాలి. తర్వాత ఇంకొక విషయం చెబుతున్నాను ఇక్కడ. అదేమిటంటే, నీవు అసలు మారు మనసు పొందకుండా ఉంటే, ఏ త్రాగుబోతుగానో తిరుగుబోతుగానో లోకస్తుడుగానో బ్రతుకుతూ స్వచ్ఛముగా సాతానుడు పనులు చేసుకుంటా నీ ఫ్యామిలీ బ్రతికితే, సాతానుడు నీ ఇంటిని అసలు కదిలించడు. వాడు అసలు కదిలించడు నీ ఇల్లుని. ఎందుకంటే వాడు పర్మనెంట్గా నువ్వు దాని బానిసత్వం క్రింద ఉన్నావు కాబట్టి, నువ్వు సైతాను బానిసవు. నిన్ను అసలు కదిలించడు వాడు. నీకు చేయాల్సిన నష్టమంతా చేస్తాడు, చివరికి నరకానికి తీసుకువెళ్తాడు, అది గ్యారంటీ. కానీ నువ్వు సాతానుడు వశంలో ఉన్నావు కాబట్టి నీ మీద పెద్దగా పోరాడు, ఎందుకంటే నువ్వు దాని బిడ్డవు కదా. కానీ మారు మనసు పొందినోళ్ళు, మారు మనసు పొందుతూ ఉన్నవాళ్ళు, దేవునిలో ఎదగాలని కోరుకుంటున్న వాళ్ళు, బైబిల్ చదువుతూ ఆత్మలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్న వాళ్ళు, మా రక్షణ తీసుకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, బల్లారాధనలో పాల్గొంటున్న వాళ్ళు, వీళ్ళందరూ దేవుని బిడ్డలు. వీరు దేవునిలో ఎదగాలి, ఫలించాలనేది దేవుని ఉద్దేశం. వీరు ఎదగాలి, ఫలించాలి అని అంటే వీరిని ఎదగకుండా దాడి చేయాలనేది వీళ్ళ మీద సాతాను దాడి ఉంటది. కావున సహోదరుడా, సహోదరి, మార్టిన్ లూథర్ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను ప్రార్థించకపోతే ఆ రోజు సాతానుడు జయిస్తాడు నన్ను అని అన్నాడు. నేను ప్రార్థించకపోతే ఆ రోజు నన్ను సాతానుడు జయిస్తాడు అని చెప్పాడు. నేను ప్రార్థిస్తే సాతానుడు నేను జయిస్తాను అన్నాడు. సహోదరా, సహోదరి, ఆదివారం 1 గంట మెసేజ్ వింటే గొప్ప అనుకునే నీవు, ఆదివారం ప్రార్థనకు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతే ఓహో చాలా భక్తి చేశాను అనుకుంటున్న నీ మీద సాతాను దాడులు ఎలా జరుగుతాయి? అందుకని నువ్వేం చేయాలి? నీ గుండెల్లో ప్రార్థన రగలాలి, నీ గుండెల్లో దేవుని వాక్యము మండాలి, నీ కుటుంబంలో సిలువ శక్తి రావాలి. ఇలాగ దేవుని శక్తి ఎప్పుడైతే నీలోనికి వస్తుందో సాతాను దాడి నీ మీద లేకుండా అయిపోతావు. ఆదివారము వ్యాపారం ఉందని, ఆదివారము డ్యూటీ ఉంది అని, ఆదివారం ప్రైవేట్ క్లాసులు ఉంది అని, ఆదివారం పొలం పని ఉందని, ఆదివారం ఏదో బాగాలేదని ఇంట్లో కూర్చొని చేస్తున్న నీ మీద సాతాను దాడులు ఇలా జరుగుతున్నాయి. ఇలాగ ప్రతి కుటుంబం మీద సాతాను దాడి ఉన్నది. అందుకనే సాతాను దాడులను నీ ఇంటి మీద గుర్తుపట్టాలి.
తెలియకుండా లోక వ్యామోహాలు నీలోనికి వస్తాయి. తెలియకుండా ఇక్కడ శనివారం అందరం కన్నీటితో ప్రార్థన చేస్తుంటే నీవేదో ఫంక్షన్కి వెళ్ళాలని అనిపిస్తుంది. తెలియకుండా ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే ఏదో పని పెట్టుకొని వెళ్ళాలని నీకు అనిపిస్తుంది. ఇవన్నీ సాతానుడి యొక్క దాడులు ప్రియులారా. ఒకవేళ ప్రజెంట్ నీకు తెలియకపోతే ఫ్యూచర్లో అది శోధన రూపంలో నీకు వస్తుంది. అందుకనే సాతాను దాడులు నీవు జయించాలి అనంటే ప్రార్థనతో నీ ఇల్లు నింపబడాలి. ప్రార్థనతో మన సంఘము నింపబడాలి. ప్రార్థనతో నీ జీవితము నింపబడాలి. ఈ విషయాల్లో మనం మెలకుగా ఉండాలి. అలాగే ప్రియులారా, ఇప్పుడు 128వ కీర్తన ప్రకారం ఈ ఆశీర్వాదాలు రావాలి అనంటే ఏం ఆశీర్వాదాలు ఒక్కసారి చూడండి. 128వ కీర్తన అందరూ తీయండి. 128వ కీర్తన మొదటి నుంచి మనం జాగ్రత్తగా చదివితే ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. చూసారా? కాబట్టి ఆశీర్వాదాలు ఏంటంటే, ఒకటి నీ కష్టార్జితం అంటే నువ్వు పొలం పని చేసినా, నీ ఉద్యోగం చేసినా, నీవు చేతి పనులు చేసినా, గవర్నమెంట్ జాబ్ చేసినా, ప్రైవేట్ జాబ్ చేసినా, దేవుని ఆశీర్వాదం ఉంటేనే నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎంత సంపాదించినా చిల్లి సంచిలో వేసినట్లుగా అయిపోతుంది. చిల్లి సంచి అంటే ఏంటి? ఎవరో కావాలని సంచికి చిల్లు పెట్టుకోరు. చిల్లు సంచి అంటే అనవసరమైన ఖర్చులు వస్తాయి. అనవసరమైన ఖర్చులు. ఇంటికి వాడుకుంటే పర్వాలేదు, హాస్పిటల్కి పెడతారు. పిల్లలకు వాడుకుంటే పర్వాలేదు, అనవసరమైన బిల్లులు కడతారు. డబ్బు ఎక్కువ వృధా అయిపోతుంది. ఎటు వస్తుందో ఎటు పోతుందో అనే అనుమానం నీకు వస్తుంది. డబ్బులు వస్తున్నాయండి, ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదండి. కారణం ఏంటంటే కుటుంబ ఆశీర్వాదం లేదు, చిల్లి సంచిలో పడ్డట్టుగా ఉంది. మనం ఏముందండి, ఒక్క డెంగ్యూ జ్వరం వస్తే 50,000 రూపాయలు అయిపోతున్నాయండి ఒక్కొక్కరికి. అదే దేవుని ఆశీర్వాదం ఉంటే, ఆ డెంగ్యూ జ్వరం రాకుండా ఉంటే ఆ 50,000 మిగిలినట్లేగా. ఆశీర్వాదం రావాలంటే మరి ఏం చేయాలి? నువ్వు దేవుని పని ఏమన్నా చేస్తావా? దేవుని పని చేయవు. దేవునికి ఏమన్నా ఇస్తావా? మనసు రాదు. దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి నీకు? డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఏం చెప్పాడంటే, నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండాలి అనంటే నీవు దేవుని పనిని చేస్తూ ఉండాలి. మొదటిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండవదిగా నీ కుటుంబము ఏదో ఒకటి దేవుని పనిని చేస్తూ ఉండాలి. నీ భర్త చేయాలి, నీ భార్య చేయాలి, నీ పిల్లలు చేయాలి. నీవంటూ దేవుని పని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. దేవుని పనికి సపోర్ట్గా ఉండాలి. అప్పుడు 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు ఆ ఇళ్లలోనికి వస్తాయి. ఆ ఇళ్లలోనికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఏమనంటున్నాడు? నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీ భార్య ద్రాక్షావల్లి వలె ఉంటది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అలాగే నీవు
నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. అంటే ఇదంతా దేనిని చూపిస్తుంది అనంటే దేవుని ఆశీర్వాదాలని చూపిస్తా ఉంది. దేవుని ఆశీర్వాదాలు. పిల్లరా, మరొక విషయం చెప్తున్నాను. అదేమిటంటే, ఒక ఇంటిలో దేవుని ఆశీర్వాదం ఉండాలి అనంటే దేవునితో నీవు ఏకాంత సమయము గడపాలి. ద ప్రెజెన్స్ విత్ గాడ్. దేవునితో నీకు ఏకాంత సమయం, దీనినే క్వైట్ టైం అంటాం. ప్రభువుతో నీవు గడపాలి, ప్రభువుతో మాట్లాడుతూ ఉండాలి, బైబిల్ను చదువుతూ ప్రార్థన చేస్తూ నీ హృదయంలో ఉన్న మనవలన్నీ ప్రభువుతో చెప్పుకుంటూ ఏకాంతముగా నీవు సమయాన్ని గడపాలి. ఏకాంతముగా దేవునితో సమయము గడుపుతూ ఉంటే నీ కుటుంబము వర్ధిల్లుతుంది. అందుకనే దావీదు గారు దేవుణ్ణి ఏమడిగాడంటే, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దయచూపండి అని అడిగాడు. యెహోషువ గారు కూడా ఏమడిగాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు. ప్రవరంపులరా, నీ ఇల్లు ఆశీర్వాదింపబడటానికి ఈ సూత్రాలు నువ్వు చేస్తూ ఉండాలి, ఈ సూత్రాలను నువ్వు పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీస్ బైబిల్లో ఏమైనా ఉన్నాయా? దేవుని పని చేసి, కుటుంబ ప్రార్థన చేసి, కుటుంబ ఆశీర్వాదాలు పొందిన కుటుంబాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా అని చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనములో మోషే కుటుంబాన్ని గురించి రాయబడి ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలు. అనగా అక్కడ ఫరో కుమారుణ్ణి, అది కాదు నా ఫ్యామిలీ, దేవుని బిడ్డలే నా కుటుంబము. మోషే ఫ్యామిలీ, ఆయన ఫరో ఇంటిలో బ్రతుకుతూ కూడా ఫరో ఇల్లు నా ఇల్లు కాదు, దేవుని బిడ్డల ఇల్లే నా ఇల్లు అని చెప్పాడు. సోదరుడా, ఈ గ్రహింపు, మోషేకు వచ్చిన గ్రహింపు నీకు రావాలి. దేవుని బిడ్డలే నా ఇల్లు, దేవుని సన్నిధి నా ఇల్లు, దేవుని సహవాసము నా ఇల్లు. నీ ఇల్లు ఎప్పుడైతే ఇలాగో మారుతుందో దేవుని ఆశీర్వాదం వస్తుంది. మోషే కుటుంబం ఒక మాదిరి కుటుంబము. తర్వాత చూస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తూ, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే అక్కడ ఏమని రాయబడింది? వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున చెప్పండి అందరూ కుడి చేయి పైకి లేపి, ఏ సమయంలో? అరుణోదయమున మంచువలే లోకము మాయమగు, అరుణోదయమున మంచువలే లోకము మాయమగు.
పిల్లరా, నీ కుటుంబము ఆశీర్వాదం ఉండాలంటే అరుణోదయమున లేవాలి. ఇప్పుడు అందరూ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ఎప్పుడు లేవాలి మీరు? మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, అందరికి చెప్పండి. వాళ్ళ భుజం మీద గుద్దు పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు గుర్తుండాలి. ఒక గుద్దు చెప్పు. ఎప్పుడు లేవాలి వాళ్ళు? ఎప్పుడు లేవాలి? కాళ్ళ మీద నుండి దుప్పట ఎన్ని గంటలకు తీస్తున్నారు? ముఖం మీద నుండి దుప్పట ఎన్ని గంటలకు తీస్తున్నారు? బుద్ధి లేని వాళ్ళారా చెప్పండి. మీ దుప్పటి తెల్లవారుజామున తీసి పారేయకపోతే మీరు ఆశీర్వాదం పొందలేరు. మీ దుప్పటి మిమ్మల్ని సోమరులుగా చేస్తుంది. మీ దుప్పటి మిమ్మల్ని లేచి మందిరానికి రాకుండా చేస్తుంది. సోమరివాడు అంట వెట్టి పనులు చేస్తాడంట. సోమరివాడి చేలో ఏం పంట పండిద్దే? బైబిల్ చదివితేనేగా. సోమరివాడి చేలో పండే పంట పేరు చెప్పండి. ఏంది? గురుగులు, ముళ్ళ తుప్పలు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సోమరివాడి చేలో, పక్క ఉంటోళ్ళకి చెప్పమని అంటున్నా నేను. సోమరుడి చేలో గురుగులు, ముళ్ళ తొప్పలు పెరుగుతాయి. ఆ చేను ఏంటంటే నీ ఇల్లు. దానిలో పెరిగే గురుగులు ఏంటంటే శోధనలు, ముళ్ళ తొప్పలు ఏంటంటే శ్రమలు. అర్థమవుతుందా? ప్రియులారా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెల్లో పెట్టిన బాధ ఏంటంటే, మన ఫ్యామిలీస్ అన్నీ ఇప్పుడు విన్న వాక్యం ప్రకారం మారితే చాలా ఉన్నతంగా మారిపోతామండి మనం. అది అసలు ఎవరికి అందనంత ఎత్తుగా ఎగిరిపోతాము ఆత్మలో. కానీ అంత ఎత్తుకు పోకుండా నిన్ను సాతానుడు క్రిందకి లాగుతా ఉన్నాడు. అందుకే వేకునే అరుణోదయమున లేచి ప్రార్థన చేయాలి. మోషే ఒక మాదిరి కుటుంబాన్ని కట్టుకున్నాడు. యోబు ఒక మాదిరి కుటుంబాన్ని కట్టుకున్నాడు. తర్వాత అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే అక్కడ కొర్నేలి కుటుంబం అని గూర్చి ఉంటది. ఎవరి కుటుంబం అది? ఎవరి కుటుంబం అది? కొర్నేలి కుటుంబం. అక్కడ ఏమని ఉంది చదవండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములు 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై. చూసారా? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై. నీ ఇల్లు ఇలాంటి ఫ్యామిలీగా మారాలి. తర్వాత ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో ఇంకొక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎవరిదంటే అబ్రహాము ఇల్లు. ఆ మాట కూడా చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి చదువు పడమటున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అనగా కుటుంబ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. తండ్రులందరూ చేతులు ఎత్తండి. ఇప్పుడు ఫాదర్ అనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మదర్ అనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరూ స్ట్రైట్గా పెట్టండి మీ చేతులు. మళ్ళీ నాకు కనపడకుండా పెడుతున్నారు మీరు, అంటే మీలో యథార్థత లేదు. నువ్వు ఒక తండ్రివి, నువ్వు ఒక తల్లివి. సోదరుడా, నీ కుటుంబాన్ని కీర్తనల గ్రంథము 128వ కీర్తన లాగా నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. అయితే నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన లేకుండా పోతుంది. నీ ఇంటిలో విన్న వాక్యం ప్రకారము నీ ఇంటిలో జరగాల్సిన పనులు చేయకుండా పోతా ఉన్నాయి. అనగా దేవుని ఆశీర్వాదాలు నీ ఇంటిలో లాస్ అవుతున్నావు, పోగొట్టుకుంటున్నావు.
అబ్రహాము కుటుంబాన్ని చూసాం, మోషే కుటుంబాన్ని చూసాం, యోబు కుటుంబాన్ని చూసాం, కొర్నేలి కుటుంబాన్ని చూసాం. వీళ్ళల్లో ఒకరి ఇల్లు లాగా నా ఇల్లు ఉండాలి అని నువ్వెందుకు తీర్మానం చేసుకోకూడదు? ఉందా నీకు ఆ రోషం? చాలే, నా బాధలు నాకు చాలే, నా బాధలు నేను పడతానులే, ఇంకెంతకాలం బ్రతుకుతానులే అనుకుంటున్నావా? రోషము కలిగిన తల్లిదండ్రులు కావాలండి. ఇక్కడ నీలో ఉన్న రోషం నీ పిల్లల్లోకి వస్తుంది. నీ కుటుంబం 128వ కీర్తనలాగా మారిపోతుంది. ఆర్ యు రెడీ? అలాగ నువ్వు చేయడానికి సిద్ధమేనా? చివరి పాయింట్ చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, కుటుంబ ప్రార్థన చేయటం వలన ప్రయోజనాలు ఏమిటి? మరలా చెబుతున్నాను, వినండి. ఇంత కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యతను గురించి ఈరోజు దేవుడు మనకు మెసేజ్ ఇచ్చాడు కదా. ప్రయోజనాలు ఏంటి? ఏదన్నా ఒక పని చేస్తుంటే ప్రయోజనాలు ఉండాలి. ఏంటి లాభాలు, ఏంటి ప్రయోజనాలు? ఏమిటి ప్రయోజనాలు అంటే, దేవునితో గడిపే సమయం అండి. కుటుంబ ప్రార్థన అంటే ఎవరితో గడిపే సమయం? అది దేవునితో గడిపే సమయము. దేవునితో గడిపే సమయము దేవునితో సమాధాన పడే సమయము. అర్థమవుతుందా? దేవునితో గడిపే సమయము నీవు దేవునితో సమాధాన పడుతున్నావని అర్థము. అనగా నీ ఇంటిలోనికి సమాధానం వస్తుంది. యేసు ప్రభు తన శిష్యులకి ఏమన్నాడంటే, మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పమన్నాడు. ఆ సమాధానం ఆ ఇంటిలో ఉండాలంటే సమాధాన పాత్రుడు ఉండాలి. ఆ సమాధాన పాత్రుడు ఆ ఇంటిలో ఉండాలంటే ఆ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. తర్వాత కుటుంబ ప్రార్థన చేయటం వలన ప్రయోజనాలు ఏంటంటే, ప్రతి మనిషి వాళ్ళు చేసే పనులకి కొన్ని ఒత్తిళ్లకు గురవుతారండి. ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా, ఈ రోజున గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు కూడా సుఖం లేదండి. ప్రెజర్స్, ఒత్తిళ్ళు ఉన్నాయి. ఈ రోజున ఆదివారం కూడా ప్రార్థనకని బయలుదేరేటప్పుడు ఫోన్ వచ్చి డ్యూటీకి రమ్మని చెప్పే రోజులు ఈ రోజులు. ఒత్తిళ్ళు ఉన్నాయి. ఈ ఒత్తిళ్ళ ద్వారా అసహనం పెరుగుతుంది మనుషుల్లో, చిరాకు పెరుగుతుంది, చింత పెరుగుతుంది. వీటి ద్వారా మనుషులకు కోపాలు పెరుగుతున్నాయి. అటు గవర్నమెంట్ వాళ్ళని తిట్టుకుంటావు డ్యూటీ చేస్తానే, ఇటు ఇంట్లో వాళ్ళని తిడతావు. ఇంటికి లేటుకు వస్తే ఎందుకు లేటుకు వచ్చావని అడుగుతారు, నీకు కోపం. అటు బయట పోరాటాలు, లోపల పోరాటాలు. ఈ ఒత్తిళ్ళు, ఈ చీకులు, ఈ చిరాకులు, ఈ అసహనము ఇవన్నీ ఎక్కడ పోతాయనంటే కుటుంబ ప్రార్థనలో ప్రశాంతంగా కూర్చోవాలి. యేసు నాతో నీ ఉండగా నేను అలసి పోలేనయ్యా. యేసు నాతో నీ ఉండగా నేను అలసి పోలేనయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. ఈరోజు డ్యూటీకి వెళ్ళావు, కొంత చిరాకు వచ్చింది నీకు. ఈరోజు సాయంకాలం ఇంటికి వచ్చావు, ఆ చిరాకు నీలోనే ఉంది. రేపు డ్యూటీకి వెళ్ళావు, ఇంకా కొంత చిరాకు పెరిగింది. ఎల్లుండి డ్యూటీకి వెళ్ళావు, ఇంకా పెరిగింది. వారమంతటిలో ఈ చీకు చిరాకు పెరుగుతూ
వచ్చే ఆదివారానికి టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. నీ మీద ఒత్తిడి, చిరాకు, చికాకు, కోపం. అసలు నువ్వు ఇక తర్వాత మనిషివే మారిపోతావు. ఇంటిలో వాళ్ళతో ఫ్రీగా ఉండలేవు. ఏం జరిగింది అని అంటే అదేదో జరుగుతుంది. నీ మీద వచ్చిన ఒత్తిడి, ఈ ఒత్తిడి అనే సవాళ్ళను ఎదుర్కోవాలి అనంటే యేసయ్యతో నీవు గడపాలి. అంతా నీవే చూసుకుంటావని పాడేమే. ఆ దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థనలో నీ మనస్సులో బాధంతా ప్రార్థన చేస్తే నీ భార్య వింటది. నా భర్తకి ఎంత ఒత్తిడి ఉందా అని ఆమెకు అర్థమవుతుంది. నీ భార్య ప్రార్థన చేస్తే ఆమె బాధ నీకు అర్థమవుతుంది, పిల్లలకు అర్థమవుతుంది. ఒకళ్ళకి ఒకళ్ళు ఆ భారాలు షేర్ చేసుకుంటారు. భారాలు ఎంత ఉన్నా సమాధానం ఉంది కాబట్టి నీ హృదయం తేలికవుతుంది. ఇదండి కుటుంబ ప్రార్థన వలన ప్రయోజనాలు. అంతేకాదు, ఆ కుటుంబం విషయమై ప్రభువు చూసుకుంటాడు. ఈ కుటుంబము నాకు లోబడ్డారు కాబట్టి ఈ కుటుంబాన్ని నేను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. అంతేకాదు, కొన్ని సంబంధాలు తెగిపోతాయి మనకి. మనుషులతో, స్నేహితులతో, బంధువులతో కొన్ని సంబంధాలు తెగిపోతాయి, కట్ అవుతాయి. దేవుని దగ్గర నువ్వు సరి చేసుకుంటే మరలా తిరిగి దేవుడు ఆ సంబంధాలని నెలకొల్పుతాడు. మనుషులతో సంబంధం, దేవునితో సంబంధం బలపడుతుంది కుటుంబ ప్రార్థన వలన. అలాగే నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఎంత ప్రయోజనం ఉన్నది కుటుంబ ప్రార్థన వలన. సహోదరుడా, సహోదరి, ఒక తండ్రిగా, ఒక తల్లిగా మరి నువ్వేం చేస్తావో దేవుడు నీకే వదిలేస్తున్నాడు. దేవుడు తన మాటలు నీకు బోధించడం అనేది దేవుని బాధ్యత, అది సేవకుడు బాధ్యత. చేయటం అనేది నీ బాధ్యత, ఆశీర్వాదాలు పొందటం అనేది నీ అర్హత. ఎలాగూ డిసైడ్ అవుతావో నీ ఇష్టం. అందుకనే 128వ కీర్తన, నా కుటుంబం ఎలాగూ ఉండాలి అని నీవు తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాల్ని మనం పరీక్షించుకుంటూ కొద్ది సమయం అందరం మోకాళ్ళ మీద ఉండి మనం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి. ఈ కుటుంబ ప్రార్థన విలువను నేను గుర్తిరిగి మీ కొరకు జీవించాలి, అట్టివారిగా మమ్మలను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ అందరం ప్రార్థనలో ఉందాం. సోదరుడా, కొద్ది సమయం నీ చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇప్పుడు ఏమైతే విన్నానో అవన్నీ నా ఇంటిలో జరగాలి ప్రభువా. నాయన, నా ఇంటిలో మీ సన్నిధిని నేను అనుభవించాలి, మీ వాక్యపు వెలుగును నేను అనుభవించాలి ప్రభువా. సోమరివానిలాగా నా ఇల్లు ఉండకూడదయ్యా, సోమరివాని పొలములాగా నా ఇల్లు ఉండకూడదయ్యా. మేమందరము మా ఇంటిలో కుటుంబ ప్రార్థన చేయటానికి తీర్మానం చేసుకోవాలి ప్రభువా. ఈ వాక్యమే మా జీవితాలకి మలుపురాయి, మా జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్. యూటర్న్ తీసుకోవాలయ్యా. మేము మాకు సరైన గ్రహింపునివ్వండి ప్రభువా. ఎదగవలసిన మమ్ములను మా ఎదుగుదల ఆపుచున్నది సాతాను దాడయ్యా. ఈ దాడులు మేము జయించాలంటే మా ఇంటిలో ప్రార్థన చేసేవారముగా మారాలి. పరిశుద్ధాత్ముడా అని నిన్ను నువ్వు తీర్మానం చేసుకుంటావా? సహోదరుడా, సహోదరి, నీ ఇంటిలో ఈ కుటుంబ ప్రార్థన లేనందువలనే శోధనలు వస్తున్నాయి అనేది నువ్వు గ్రహించుకో. ఎందుకంటే సాతానుడుకు నువ్వు చోటిస్తున్నావు, వాడు పనులు వాడు చేస్తున్నాడు ఇళ్లలో. ప్రభువా, ఈ దుష్టుడిని పారద్రోలండి. మీ సన్నిధి మాతో ఉండాలి, మీ సహాయం మాకు కావాలి అని నువ్వు ప్రభువుని అడుగు. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి,
వీరి గృహాలను మీరు దర్శించండి. దేవునితో సరైన సంబంధము కలిగిన వారిగా ఒక్కొక్కరిని మీరు చేయండి. మా కుటుంబాలు ఎలా ఉన్నాయి? మేము తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? ఆ ప్రార్థన మమ్ములను బాగు చేస్తుంది నాయన. సరైన గ్రహింపు మాకు మీరు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. కుటుంబాలు ఎలాగో ఆశీర్వాదం పొందాలో ఈ దినం మాతో మాట్లాడారయ్యా. ఆ వాక్యము విని లోబడి వాటిని చేస్తే మేము గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదం మేము చూస్తామయ్యా. ఈ మాటలు వీరి హృదయాల్లో నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.